హే గాయ్స్, ఈ వీడియోలో పాములు ఎన్ని జాతులు ఉన్నాయి అండ్ అలాగే పాములు ఎన్ని సంవత్సరాలు బతకగలవు, అన్ని జాతులు కలిపిన పాములు విషం ఉంటుందా లేదా అనేది చెప్పబోతున్నా. అండ్ అలాగే కరోనా సమయంలో హైడ్రోసిక్స్ క్లోరిన్ క్వీన్ ని వాడడం వల్ల దాదాపుగా 17,000 మంది చనిపోయారు. కానీ ఆ మరణాలను అన్నింటినీ కరోనా మీదుగా తోసేశారు. అండ్ అలాగే బ్రహ్మానందం గారు సినిమాల్లోకి రాకముందు ఆయన ఎలాంటి పని చేసేవారు, అందుకు ఆయనకు ఆ రోజుల్లో ఎంత మనీ ఇచ్చేవారు కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కర్ణాటక రాష్ట్రంలో పురాతనమైన ఒక గుడి గురించి కూడా చెప్పబోతున్నాను. అండ్ ఆ గుడిలో అమ్మవారికి పూల మాల బదులు చెప్పులతో చేసిన మాలని సమర్పిస్తారట. ఆ ఫ్యాక్ట్ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో లేకపోతే మీరు ఒక్కటే అంటారు. గాలిపటం దిగిపోయిందని ధర వదిలేస్తాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక స్మాల్ క్వశ్చన్. ఈ రోజుల్లో చాలా బాగా అబ్జర్వ్ చేయండి. ఈ రోజుల్లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే మినిమం ఆ అబ్బాయి దగ్గర ఏముండాలి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ అందం, ఆప్షన్ బి ఉద్యోగం, ఆప్షన్ సి గుణం, ఆప్షన్ డి డబ్బు. వీటిలో రైట్ ఆన్సర్ ని గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో అయితే పోస్ట్ చేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నంబర్ 1. ప్రపంచవ్యాప్తంగా పాములు దాదాపుగా 3,789 జాతులు పాములు ఉన్నాయి. అయితే అందులో 600 మాత్రమే పూర్తిగా విషపూరితమైనవి. మిగతా పాములన్నీ విషం లేని పాములే. అలా అని ప్రమాదం లేకపోలేదు. ఒక్కొక్క జాతి పాములు కాటేస్తే విషం అయితే ఎక్కదు గాని కాస్త దురదగా అయితే ఉంటుంది. అయితే ఈ జాతుల పాముల్లో దాదాపుగా 70 జాతికి పైగా సముద్రంలో జీవించడానికి ఇష్టపడతాయట. ఇవి భూమిపైన అస్సలు రావు. మిగతా జాతులు పాములన్నీ కలిసి నీళ్లలో బ్రతకగలవు, అలాగే భూమి మీద కూడా బ్రతకగలవు. ఇక 3వ రకం జాతులు పాములైతే ఎండకు వానకు తట్టుకొని ఎడారిలో కూడా నివసించగలవు. అయితే సాధారణంగా అడవుల్లో జీవించే పాములైతే దాదాపుగా 8 నుంచి 12 సంవత్సరాల వరకు జీవించగలవు. కానీ పాములు జాతినే అతి భయంకరమైన జాతి బోవా, ఇంకొకటి పైథాన్. ఈ జాతుల్లో పాములు మాత్రం దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాల వరకు జీవించగలవు. అయితే పాముల జాతులలో కొన్ని గుడ్లు పెట్టి పిల్లలను కంటే మిగతా కొన్ని జాతులు మాత్రం డైరెక్ట్ గా గుడ్లు పెట్టకుండానే పిల్లల్ని కనేస్తాయి. అయితే పాములు దాదాపుగా 10 నుంచి 15 గుడ్లు వరకు పెట్టగలవు. కొన్ని రకమైన జాతి పాములు గుడ్లు పొదగడానికి 20 నుంచి 30 రోజుల టైం తీసుకుంటుంది. మరికొన్ని 20 నుంచి 40 రోజుల టైం తీసుకుంటుంది. చాలా మందికి పాములంటే భయం ఉంటుంది, కానీ వీడియో చూడడానికి మాత్రం అస్సలు భయం ఉండదు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2. 2019 కరోనా టైంలో హైడ్రోనిక్స్ క్లోరిన్ ని ఉపయోగించడం వల్ల దాదాపుగా 17,000 మంది మరణించారు. అయితే ఇది మలేరియాకి సంబంధించిన మెడిసిన్. ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని మలేరియా నిరోధక మందు అయిన HCQ ని తీసుకోవాలని ఆ దేశ పౌరులకు కోరారు. అయితే ఈ మెడిసిన్ రుమాటా ఆర్థరైటిస్ లూమన్ నయం చేయడానికి ఉపయోగిస్తారు. దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా మందిలో చాలా రకాలైన సైడ్ ఎఫెక్ట్లు అయితే తలెత్తుకున్నాయి. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్లు ఒక్క దేశానికి కాకుండా బెల్జియం, అమెరికా, టర్కీ, స్పెయిన్, ఇటలీ ఇలా చాలా దేశాలకైతే పాకేసింది. ఇందులో ఈ మెడిసిన్ ని ఎక్కువగా యూజ్ చేసింది మాత్రం అమెరికానే చెప్పాలి. అమెరికాలో ఈ మెడిసిన్ ని యూజ్ చేయడం వల్ల దాదాపుగా 12,739 మంది చనిపోతే, స్పెయిన్ లో 1,895 మంది చనిపోయారు, ఇటలీలో 1,822 మంది చనిపోయారు, బెల్జియంలో 250 మంది, టర్కీలో 95 మంది, అలాగే ఫ్రాన్స్ లో మాత్రం 199 మంది చనిపోయారు. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారంగా కోవిడ్ పై HCQ ఎటువంటి ప్రయోజనం లేదని, పైగా చాలా మంది మరణాలనేది చెవి చూసిందని 2020 జూన్ 10వ తేదీ దీన్ని రద్దు చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పుడు మీరు వాడుతున్న ఫోన్ అండ్ ల్యాప్టాప్, కంప్యూటర్ అండ్ అలాగే మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు శోధించడానికి గూగుల్, వీటి పేర్లు ఏమిటో మీకు పూర్తిగా తెలుసా? వీటి పేర్లు చాలా క్లిష్టపరంగా కొంతమందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు కూడా తెలుసుకోబోతున్నారు. అయితే ఇప్పుడు మీరు వాడుతున్న మొబైల్ ఫోన్ పేరు మాత్రం మొబైల్ అయితే కాదు. దీన్ని పూర్తి పేరు వచ్చేసి మోడిఫైడ్ ఆపరేషన్ బైట్ ఇంటిగ్రేషన్ లిమిటెడ్ ఎనర్జీ అంటారు. అలాగే ఇంటర్నెట్ పూర్తి పేరు ఏంటో మీకు తెలుసా? ఇంటర్నెట్ పూర్తి పేరు వచ్చేసి ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ అంటారు. ఇప్పుడు గూగుల్ గురించి అయితే తెలుసుకుందాం. గూగుల్ కూడా సపరేట్ పేరు అయితే ఉంది. అదేమిటంటే గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజెస్ ఆఫ్ ఎర్త్. ఇదే గూగుల్ కి పూర్తి పేరు. అలాగే కంప్యూటర్ కూడా ఒక రకమైన అర్థం ఉంది, అదే కామన్ ఆపరేటివ్ మిషన్ అని. ఇక లాస్ట్ ది ల్యాప్టాప్ కూడా పూర్తి పేరైతే ఉంది, లైట్ వెయిట్ అనాలిటికల్ ప్లాట్ఫామ్ టోటల్ ఆప్టిమైజ్ పవర్. అయితే మీరు రోజు వాడే పరికరాన్ని పూర్తి పేరు తెలుసుకున్నారని అనుకుంటున్నా. ఫ్యాక్ట్ నెంబర్ 4.
బ్రహ్మానందం గారు సినిమాల్లోకి రాకముందు ఆయన చదువుకోవడానికి డబ్బులు లేక ఒక లారీ మీద పెయింట్ బొమ్మ వేయడం వల్ల ఆయనకు 4 రూపాయల నుంచి 5 రూపాయలు ఇచ్చేవారట. అయితే బ్రహ్మానందం గారు ఈ ఫస్ట్ శాలరీ సంపాదించింది 1970 రోజుల్లో. ఆ రోజుల్లోనే 4 నుంచి 5 రూపాయలు డబ్బులు తీసుకొని పని చేశారంటే మీలో ఎంతమంది నమ్ముతారు? కానీ ఇది నిజం. ఆనాడు కృషి చేశాడు గనక ఈ రోజు కోట్లకు అధిపతి అయ్యాడు. అయితే ఆయన సినీ రంగాన్ని ఎంచుకోవడం వల్ల ఆయన ద్వారా ఎంతమంది నష్టపోయారో నాకైతే తెలియదు గానీ ఆయన సినిమా ద్వారా చాలా మంది నవ్వి ఆనందం పొందారు. ఫ్యాక్ట్ నంబర్ 5. కర్ణాటక రాష్ట్రంలో ఒక పురాతనమైన ఆలయం ఉంది. ఆ ఆలయం పేరు వచ్చేసి లక్కమ్మ దేవాలయం. అయితే ఆ దేవాలయంలో ఉన్న భక్తులు ఆ తల్లికి పూల మాల బదులు చెప్పుల మాలని సమర్పిస్తారట. అయితే ఇలా చెప్పుల మాలని సమర్పించడంలో ఒక కథే ఉందట. ఎవరైనా ఇలాంటి చెప్పుల మాలని సమర్పిస్తే దుష్ట శక్తులు తొలగిపోతాయని వారి నమ్మకం. అయితే భక్తులు ఈ చెప్పుల మాలని సమర్పించాలంటే దానికి ప్రత్యేకమైన ఒక రోజే ఉందట. అదే దీపావళి వెళ్ళిపోయిన 5 రోజుల తర్వాత జాతర జరుగుతుందంట. ఆ జాతర నాడు మాత్రమే ఈ పూలమాలను సమర్పించాలని అక్కడ వారు చెబుతూ ఉంటారు. మళ్ళీ మన మాట, ఇలాంటి గుడి గురించి వినడం నేను ఇదే మొదటిసారి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే పోస్ట్ చేయండి. అలాగే నేను వీడియో స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానంత వరకు సెలవు. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.